పంచాయతీ అంతా కూడా ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేస్తాం. ఆయన ఇచ్చిన నిధులని కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని అంతా తెలియపరుచుకుంటూ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అది అన్నీ కూడా ప్రజలకు తెలియపరుచుకుంటూ ప్రతి డోర్ టు డోరు తిరిగి పెడతా ఉంటాం చేస్తాం. ఈ చేసిన కార్యక్రమాలు ఎందుకంటే పెద్ద ఆయన అన్ని కార్యక్రమాలు మాకు 12 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ వర్కులు కూడా పుసరాల ముందు గోదావరి వాటర్ కానీ వర్కులు కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అంతా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. లోకల్ ఎలక్షన్లో వస్తే అతనికి ఒక విజయంగా సాధించి అందగా చేతిలో పెడతానని మాటిస్తూ సెలవు తీసుకున్నాం. సంవత్సరాల్లోనే దాదాపుగా 1800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఇవాళ శాంక్షన్ అన్నీ కూడా పూర్తి అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా చేయటం, అలాగే రోడ్లు కానీ, కాలువలు కానీ, కలవట్లు కానీ కంప్లీట్ చేసే యథేచ్ఛగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ఇవాళ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం, చెప్పినవి కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే రీతిలో ఇవాళ వివిధ మతాలకి సమరస్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇవాళ రూరల్ మండలంలో ప్రత్యక్ష ఎన్నికలు లేని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 15th ఫైనాన్స్ లేకపోవడం, స్టాంప్ డ్యూటీ రాకపోవడం శాపంగా మారింది. అయినా కూడా ఉన్న దాంట్లో నిధులు సమీకరించి రుడా గ్రాంట్లు కానీ, లేకపోతే వివిధ గ్రాంట్ ఎంఎన్ఆర్జీస్ కానీ తెచ్చి అభివృద్ధి పందాల ముందుకు సాగుతున్నాం. ఈ కొంతమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు ఇవాళ నడుస్తున్నాయి. రాబోయే 3-4 నెలలు కంప్లీట్ చేసి ఇది ఒక మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే కాదు, గోదావరి నీటిని ధవళేశ్వరం దగ్గర నుంచి తీసుకుని నీరు బొమ్మూరు నుంచి తీసుకొని ఇక్కడికి ఈ గ్రామాలన్నిటి కూడా రూరల్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అవుతుంది. 22వ తారీఖు టెండర్ ఫైనలైజ్ అయిపోతే నెలాఖరికల్లా వర్క్ బిగిన్ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. దానికోసం మరో 3 ఎకరాల భూమి కూడా కేటాయింపు చేసాం. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతున్నాం. రాబోయే పుష్కరాల నాటికి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని రింగ్ రోడ్డు వేయాలి. ఇక్కడ ఏదైతే కొంతమూరికి ఉందో లాలా చెరువు, దివాన్ చెరువు నుంచి కూడా రింగ్ రోడ్డు రావాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారించాం. హైవేకి 2 రోడ్లు కలపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఉందో క్వారీ రోడ్డు కూడా పాడైపోయింది. గతంలో పుష్కరాలకు వేయించిన రోడ్డు ఇవాళ దాన్ని కూడా తవ్వేశారు. మరలా లాలా చెరువు నుంచి శాంటోరిన్ దాకా వచ్చే రోడ్డును కూడా అభివృద్ధి చేయడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలియజేసుకుంటూ ఇవాళ భారీ ఎత్తున చేస్తున్న కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చాలా సంతృప్తిగా వెళ్తున్నారు. చాలా ఆనందంగా దీవిస్తూ ఉన్నారు. ఇంటింటికి హారతలు పడుతూ ఉన్నారు. మాకు జరిగింది, ప్రతి ఇంటికి మేలు జరిగింది. గ్యాస్ బండ్ల విషయంలో కావచ్చు, స్త్రీశక్తి బస్సు పథకంలో కావచ్చు, లేకపోతే తల్లికి వందనంలో కావచ్చు, స్కూళ్ళలో, పాఠశాలలో ఇస్తున్న సౌకర్యాలు కావచ్చు, అన్నా క్యాంటీన్లు ఇవన్నీ కూడా ప్రజలకు మేలైన సేవలు అందిస్తున్నాయని ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఒక సమస్య ఒకటే ఉంది, హౌసింగ్ సమస్య. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల తాంబూలాలు ఇచ్చిన తనుజాన పనికిరాని కాగితాలు ఇచ్చారు, స్థలాలు చూపించలేదు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రకారం దోపిడీ చేశారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సరిచేసి వాళ్ళందరికీ 2 సెంట్లకు 3 సెంట్లకు తప్పిన స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని ఆలోచనలో ఉన్నాం. రాజమండ్రి రూరల్ సిటీకి ఇది ఒక శాపంగా మారింది గత ప్రభుత్వ నిర్వాహకం. త్వరలోనే దాన్ని సరిచేసి అందరికీ హౌసింగ్ స్కీమ్లో జోరుస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ గతంలో చందన రమేష్ గారు చేసిన లేఅవుట్లో ఒక సమస్య ఉంది. ఆయన రహదారి లేకుండా లేఅవుట్లు చేసి అమ్మటంలో రహదారి లేక ఇబ్బంది పడుతున్నారు. మైనార్టీకి సంబంధించిన స్థలంలో అగ్రిమెంట్ అయింది కానీ కంప్లీట్ చేయలేదు. ఇవాళ ఈశ్వరుడు గారి సహకారంతో, అధికారుల సహకారంతో, ముస్లింల సహకారంతో తీసుకొని వాళ్ళకి వేరే స్థలం కేటాయింపు చేసాం. దానికి రెట్లు ఒక 40 సెంట్లు, ఇక్కడ 40 గజాల స్థలం కావాల్సి వస్తే దానికి 10 రెట్లుగా స్థలం ఇచ్చి వారికి అనుకూలంగా స్థలం కూడా కేటాయింపు చేసి దాన్ని రోడ్డు కూడా తీయటం జరిగింది. త్వరలో వాళ్ళకి ఇచ్చే పట్టా కూడా ఇవాళ రేపట్లో చేతికి ఇచ్చేసి ఆ రోడ్డు కూడా సుగమం చేస్తే లోపల లేఅవుట్లో ఉన్న ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోతారు. దానివల్ల లబ్ధిదారు ఎవరైతే అమ్ముకొని పోయారో ఆయన బాగానే ఉన్నాడు. ఆ 7 సంవత్సరాలుగా పోరాడితే ఈరోజు సాధ్యమైంది. ఇది మైనార్టీల సహకారంతో, ఈశ్వరుడు గారి కృషితోటి, అధికారుల కృషితో సాధ్యమైంది. వారికి చంద్రనగర్లో కూడా ఇది మంచి సౌకర్యం ఏర్పడుతుందని సవినయంగా మనం చేస్తే దాన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. రోజు కనీసం 8 నుంచి 12 గంటలు ఆయన మన నియోజకవర్గం కష్టపడుతున్నారు. అలాంటప్పుడు మన బాధ్యతగా మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి, మన ప్రభుత్వం చేసిన మంచిని, మన కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. ఇవాళ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో క్లుప్తంగా మన ప్రభుత్వం చేసిన మంచిని ఈ పాంప్లెట్లో పొందుపరుచున్నారు.
అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాన్ని చేసిన మంచి కూడా రేపటిలోపు అందరికీ కూడా చేరతాయి. అందులో చాలా క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో మన ఎమ్మెల్యే గారికి మనకు అభివృద్ధి తీసుకొచ్చారు, మన నియోజకవర్గానికి ఏ విభాగాల్లో ఎలా సంక్షేమం అందిందనేది క్లియర్గా పాంప్లెట్ రూపంలో ఉంటుంది. నాయకులుగా, కార్యకర్తలుగా, శ్రేయభిలాషులుగా మనందరిపైన బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పే సబ్జెక్ట్ని మనందరం కూడా గ్రహించాలి. అది గుర్తుపెట్టుకుని మనం వెళ్ళిన ప్రతి వీధిలో, ప్రతి వాడలో మనం చేసిన మంచిని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం చేసిన మంచిని చెప్పుకోలేకపోతామో అప్పుడే అపోజిషన్కి మనం అనవసరంగా వాళ్ళకి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. మంచి చేస్తాను, మన ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు, మీరందరూ కూడా కష్టపడుతున్నారు. ఆ కష్టపడిన దాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత కూడా, ఆ బాధ్యతని మనందరికీ గుర్తు చేయడానికే మన నాయకులు ఈ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ని ఇప్పుడు పెట్టారు. త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఇందులో మనం ప్రతి ఇంటికి వెళ్దాం. ఆంధ్రాని కేవలం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఒక పక్కన వైజాగ్ నుంచి రాయలసీమ బార్డర్ దాకా కూడా ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైన ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఐటీ కారిడార్ కానీ, హార్టికల్చర్ హబ్ కానీ ఏదో ఒక అభివృద్ధిని చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తుందో చెప్పాలి. మన నియోజకవర్గంలో సుమారు ఏదైతే ఈ 1800 కోట్ల డెవలప్మెంట్ వర్క్ ఉందో అది మీకు పాంప్లెట్ రూపంలో వస్తే అది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే సూపర్ 6 పథకాలు మన ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో ఆ ప్రతి పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసిందో, చిత్తశుద్ధితో ఎలా చేశారో వారి ప్రతి ఒక్కరికి చెప్పాలి. దీపం పథకం గురించి చెప్పాలి, ఉచిత బస్సు మహిళల గురించి చెప్పాలి, అన్నదాతకు ఇస్తున్న భరోసా గురించి చెప్పాలి, తల్లికి వందనం గురించి చెప్పాలి. అదేవిధంగా మత్స్యకారులకు ఇస్తున్న ఏదైతే వాళ్ళు 15,000 ఉందో అది చెప్పాలి. అదే కాకుండా ఆటో డ్రైవర్లకు ఇస్తున్న 15,000 చెప్పాలి. ఇలా మన ప్రభుత్వం ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా మీరు అవగాహన చేసుకుని ప్రజలందరికీ కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మీరు అందరూ చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఎమ్మెల్యే గారి కష్టాన్ని మీరు వారధులు, మీరు వెళ్ళి ప్రజలకి తెలియజేసి మీరుండి దగ్గరుండి ఆయన ఇచ్చిన పనులు, శాంక్షన్ చేసిన పనులు మీరు మానిటర్ చేసి దాన్ని బాగా అయ్యేలా చూసే బాధ్యత మీ అందరిపైన ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికీ, మన నాయకులకి నా మనసు శుభాకాంక్షలు. ముఖ్యంగా మన గోరెడ్ల వచ్చి మనకి ఈ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికి ఫుల్గా మనకి వర్కులు తోటైనాయి. మన బుచ్చి చౌదరి గారు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ వర్క్ అంటే ఎక్కడ భేదాలు లేకుండా, ఎక్కడ ఏమి లేకుండా మన శాండూరు కానీ రాయడిపాకల దాకా ఒకే విధంగా డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అన్ని ఎస్టిమేట్లు, తీర్మానాలు అన్నీ అయినాయి అవుతూ. అయితే కొంత లాభం ఏంటంటే మాకు కొంత అధికారులు ఉంటే కొంత సీడ్ అవ్వాలి తప్ప బుచ్చి చౌదరి గారు ఎన్ని గ్రాండ్లు కదా అన్ని గ్రాండ్లు తప్పు చెప్పారు. దాన్ని ఇంక్రీజ్ చేసేదాకా కొంచెం స్లోగా అవుతుంది తప్ప అన్ని రోడ్లు అయిపోయి ఇప్పుడు సంతోష్ నగర్, భవానీపురం అన్ని అంటే జనం అడుగుతున్నారు మా రోడ్లు ఇంకా అవ్వలేదని. అన్ని ట్రైన్లు ఎస్టిమేట్లు అయిపోయి, రోడ్లు కూడా అయిపోయినాయి. మనకి ఈ నెలలో వర్కులు తోట అయినాయి. ఈ నెలగా నుంచి ఎక్కడ ఈ సంవత్సరంలో ఎక్కడ ఒక డైన్ కానీ రోడ్లు లేకుండా అన్ని పూర్తి అయిపోతాయి. అలాగే గోదావరి వాటర్ గురించి చాలా మంది ఇంకా సందేహపడుతున్నారు. లేదు, అది 196 కోట్లతో అది ఎస్టిమేట్ అయిపోయింది. ఖచ్చితంగా సెంచుకోవాలిలో ఒక సొంత ఒకటి 30 లక్షలతో అది మన చెగుతప్పుడు అయింది. ఈ నెలాఖరుకల్లా థాట్ చేస్తా ఉన్నారు. థాట్ చేసి అది కూడా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత మన గోదావరి వాటర్ ఎటువంటి పెండింగ్ కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండు. ఇదే కాకుండా మనకు హౌసింగ్ లోన్ పెండింగ్ చెప్పారు, అది కూడా మనకు వచ్చి అన్ని చూసుకున్నారు. చూసిన తర్వాత అన్నయ్య దృష్టిలో పెట్టామది, అది జరుగుతుంది. అమ్మఒడి అందరికీ సక్రమంగా పడింది. ఎవరికైనా పడకపోతే దాని మీద కొంచెం అవగాహన చూడమని మళ్ళీ ఆయన పేరు పెట్టి పెట్టిస్తా చూసుకుంటే అందరూ అది దాని వరకు అయింది. మన కోనమూరులో గోరెడ్ల బుచ్చితోగా జరిగింది అన్నా క్యాంటీన్ చాలా మందికి, చాలా పెద్దలకి అందరికీ ఉపయోగించి అది రోడ్డు అంటే వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ అది అన్నయ్య గారి పేరు ఎప్పుడూ మర్చిపోరు. ఈ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఒక అన్నా క్యాంటీన్ ఉన్నది. అది చాలా అంటే జనం అందరూ కూడా పరిపాలన అంతా ఒక ఎత్తు అయితే అన్నా క్యాంటీన్ గురించి చాలా ఈ రోడ్లో బుచ్చి చౌదరి గారికి ఈ ఆలోచన వస్తాం. మాకందరికీ ఈ భోజనం పేరుతో చాలా అద్భుతం. లోకల్ కంట దూరంగా ఉన్నవాళ్ళు ఒక తాపి మెత్తులు అవ్వచ్చు, ఒక ఎయిర్పోర్ట్ లో సిబ్బంది ఎక్కడి నుంచో చెన్నై, మొన్న ఎవరో చెన్నై నుంచి వచ్చారు, ఓ 10 మంది భోజనం చేస్తున్నారు. అన్న మీరు 200 భోజనం చేసేవాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ వచ్చాక మధ్యాహ్నం డైవర్ట్ చేస్తున్నాం అన్న, ఇక్కడ కొడమంట భోజనం చేసి వెళ్తున్నాం, మాకు పావులా ఖర్చు లేదు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక సైట్ ఒకటి ఉంది, చిన్న బస్సు ఆట కూడా అంతే చేతుల మీదుగా అది జరపాలని కోరుకుంటున్నాం. తీర్మానం చేస్తే ఓ పెద్దమ్మ ఒక తాత అన్నారు, నా పేరు పెట్టి కట్టిస్తాను అన్నారు. దాన్ని అన్నయ్య రోడ్ అయితే మనకు తీర్మానం చేసి అప్పచెప్తే ఆ బస్సు ఆట కూడా అక్కడే అన్నా క్యాంటీన్ పక్కనే బస్ స్టాండ్ కూడా కట్టించి బాధ్యత
మేము తీసుకుంటామని బోర్డులో దీన్ని అన్నయ్య దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఎందుకంటే అన్నయ్య చేస్తారని నమ్మకం మాకు మాట ఇచ్చారంటే చేస్తారు. ఇక స్వతంత్రంగా చేయలేకపోతే ఎవరు చేయలేరని నమ్మకం మాకు ఉంది. అలాగే మనకి ఈ సచివాలయం పైన ఇలా కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోగానే మన చంద్ర లేఅవుట్లో ఓ 2 నీళ్లు తిరుగుతాం. ఆ రోడ్డు కార్యక్రమం కూడా అన్నయ్య దాన్ని పూర్తి చేశారు. వాళ్ళందరి దృష్టిలో కలిసి ఒకసారి వాళ్ళందరి కార్యక్రమం అయిన తర్వాత చేస్తారని కోరుకుంటూ జవాబు తీసుకుంటాం. 74,000 పైచలకు మెజార్టీని గోరెడ్ల బుద్ధి చౌదరి గారికి మీరు ఇచ్చారా? 74 సార్, 64 మళ్ళీ 74 వస్తాయండి. ఏదైతే మీరు 64,000 పైచలకు మెజార్టీని ఇచ్చారో దానికి రెట్టింపు బాగా పనిచేస్తూ 7 సార్లు గెలిచిన అనుభవంతో బుద్ధి చౌదరి గారు ఏ ఊరికి తేలిన గ్రాండ్ రాజమండ్రి ఒక్క రూరల్ గా తీసుకొస్తున్నారంటే ఆయన యొక్క అనుభవం కారణంగానే ఈ రోజు రాజమండ్రి రూరల్కి ఇంత గ్రాంట్స్ వస్తున్నాయి. మీరందరూ ఒకటే చెప్తున్నా, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చారో తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి వేస్తారని మాట ఇచ్చారు. మాట ప్రకారము కూడా ఈ రోజు ముస్లింస్ ఏరియాలో చాలా మందికి 3 బిడ్డలకి ఏ ఇంట్లో 3, 4, 5 ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు తల్లికి వందనం పడ్డాయి. అంతేకాకుండా మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. మరి మహిళలు అందరూ కూడా ఉచితంగా ఇవాళ ₹1 ఖర్చు లేకుండా ఛార్జీలు లేకుండా ఇవాళ చక్కగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు 4,000 పెన్షన్ చేశారు. త్వరలో రాబోయే రోజుల్లో మిగతా ఏవైతే పెన్షన్లు పెండింగ్ ఉన్నాయో అవి కూడా జరగడం లోపల మీ అందరికీ అందివ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఎక్కడైనా కరెంటు బిల్లు పెరిగిందని అడుగుతున్నా. ఎక్కడా కూడా ₹1 కరెంటు బిల్లు పెరగలే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ట్రిపుల్ కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. దాని కారణంగా చాలా మందికి ఆ రోజున అమ్మఒడి రాలేదు, రేషన్ కార్డులు పోయినాయి. అంతేకాకుండా కరెంటు బిల్లు కారణంగా ఎన్నో సంక్షేమ పథకాలుగా ఆ రోజున చాలా మంది నోచుకోలేదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవారికి కూడా 7 పథకాలన్నీ అందుతున్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మనకి కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనం ఏదైతే 64,000 మెజార్టీని ఇచ్చామో దానికి రెట్టింపు మెజార్టీని ఇచ్చి మన రాజమండ్రి రూరల్ రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బుద్ధి చౌదరి గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తాం. అలాగే ఈ గ్రామస్తులందరికీ కూడా వచ్చిన మా నాయకులు, తెలుగుదేశం నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా అభివృద్ధి ప్రదాత. ఎక్కడ మా కడిగి మండలం, ఇక్కడ మీ మండలాలు కానీ అన్నీ కూడా ఒక రూట్లో చేశారు. ఆయన అన్నీ కూడా ఒక గొప్పగా ఏదైనా ఒక్కసారి చూశారంటే ఆ పనిని పూర్తిగా నెరవేర్చేదాకా నిద్రపోవడం, పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి అందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తారు. మా మండలాన్ని ఎంత అభివృద్ధి చేశారంటే వచ్చినప్పుడు చెప్పారు, మీ మండలాన్ని ఈ కడియాన్ని బంగారు కడియం చేస్తామని. అలాగే నర్సరీ వ్యవస్థలకు కానీ, మా మండలంలో ఉన్న పెండింగ్ పనులు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చాలా మటుకు వర్క్ చేసేసారు. అప్పట్లో చాలా పనులు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఈసారి దానికంటే డబల్ చేశారు. ప్రతి రోడ్లు కూడా కోట్ల మీద డబ్బులు తెచ్చి అక్కడ ఎలా తేవాలో తెచ్చి నాయకత్వం ఆయనలో పైన వడ్డించి వారందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి అందరికంటే ఎమ్మెల్యేల కంటే ఆయన గొప్పగా ఏదైనా తెచ్చి మన అందరికీ న్యాయం చేస్తున్నారు. ఇది మనం ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం. మన నిజవర్గం అంతా కూడా. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.